హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'గాడ్ ఫాదర్' అనే ఒక నావెల్‌లో ఒక లైన్ ఉంటది. ఆ బుక్ పేజ్‌లో పైన, కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ బట్ ఎనిమీస్ క్లోజర్ అని. అంటే స్నేహితుల్ని దగ్గరుంచుకో, శత్రువుల్ని ఇంకా దగ్గరుంచుకో అని. సో, పర్ఫెక్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా బాగా అప్లై చేస్తుందేమో తనుజ అనిపించింది. ఇంకొకటి, నటనకు జీవం పోస్తున్నారు ఇద్దరు. అంటే ఎలా అంటే, నేను చెబుతున్న అర్ధరాత్రి ముచ్చట్లండి. ఓకే, 2 అవర్స్ 3 మినిట్స్, 2 అవర్ 4 మినిట్స్ వచ్చింది ఫుటేజ్. సో దాన్ని సమప్ చేసి చెప్తాను మీకు. సో అంటే అవి ఏడుపుల ఆడియన్స్కి సిగ్నల్సా అన్నట్టు కూడా అనిపించింది. ఇంకొకటి, ఈమె గురించి వెనక్కి వెళ్తే మాధురికి అండ్ సంజనాకి ఒక డిస్కషన్ ఉంటుంది తనూజ ఆట గురించి. తనూజ, నేను యాక్ట్రెస్ని కదా, నాకు తనూజ గేమ్ తెలుస్తుంది. ఆ క్యూట్గా మాట్లాడటము, అదేందో అంటే సహజ శైలికి భిన్నంగా మాట్లాడటము, ఇదంతా అది సీరియల్ యాక్టింగు. సో ఖచ్చితంగా అమ్మో ఆమె పెద్ద, అదంతా డ్రామా అన్నట్టు చెప్తుంది. మీకు గుర్తుందా? యాజ్ ఈజ్ ఈరోజు కనిపిస్తుంది. మీరు అర్ధరాత్రి ముచ్చట్లు కానీ చూస్తే, తనూజ తనూజ మొత్తం పెర్ఫార్మెన్స్ చూస్తే సంజనాన డైలాగ్ గుర్తొస్తుంది. కళ్యాణ్ విషయంలో ఇప్పుడు నేను చెప్పిన గాడ్ ఫాదర్ డైలాగ్ అయితే ఉందో, కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ బట్ యువర్ ఎనిమీస్ వెరీ క్లోజర్ అన్నట్టు కూడా గుర్తొస్తుంది. ఓకే, సో అబ్బో నటనకు జీవం పోస్తున్నారబ్బా దివ్య అండ్ తనుజ. నటనకు జీవం పోస్తుంటే అని అనిపిస్తుంది. మీరు అసలు చూస్తే ఎన్ని వేరియేషన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అల్లాడిపోయానబ్బా నేను అన్నట్టు అనిపిస్తుంది ఆ సింగర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. తర్వాత రాముతో ఒక మాట అంటదబ్బా, అసలు మైండ్ బాగుద్ది. అసలు రాము అసలు చాలా బాధపడుతున్నారా నేను, నువ్వు వెళ్ళినా ఒకవేళ నువ్వు ఉన్నావురా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఒకవేళ నువ్వు వెళ్ళుంటే నాకు ఎవరున్నారా ఇక్కడ, నువ్వు నాన్నే కదా అంటది. ఉమ్మ బడవా, రాము మీద ఎంతుందా తను అనిపించిందయ్యా నాకు. మా బుర్ర పాడు ఇన్సిడెంట్స్ బోల్డ్ ఉన్నాయి. ఇంకెక్కడైతే అసలు నా పోర్షను మా డాడీకి మా అన్నకి ఇచ్చేదాన్ని, ఏమైపోయాడు, ఏడుస్తా ఇమ్మాన్యుల్ని. ఇక్కడ ఇమ్మాన్యుల్ని తప్పు పట్టాలా పట్టకూడదని సందిగ్ధం. ఒక పక్కేమో ఇమ్మాన్యుల్, నువ్వు ఎందుకు ఆడలేదు, నాన్న చాలా ఆడాడు కదా, అసలు రాము ఏం ఆడాడు అన్నట్టు రాము అంటారు. ఆ మాట అనగానే రాము దగ్గరికి రాగానే మళ్ళీ దివ్య, అది కాదు రాము, నా బాధ ఏంటంటే నాకు ఇక్కడ ఆయన చాలా హెల్ప్ చేశాడు కదా, చాలా వాటిలో స్ట్రాంగ్గా నా మీద నిలబడ్డాడు కదా అన్నట్టు అంటుంది. ఏంట్రా నాయన ఈ వేరేసింది అన్నట్టు. ఈ రాము ఏమో పాపము అతను వీళ్ళిద్దరిని ఓదారుస్తున్నాడు. నాయన, అది ఓదార్పు యాత్ర చేసే టైం కాదు, వాళ్ళు ఒక పెద్ద గేమర్స్. ఆ గేమర్స్ మధ్య నువ్వు కానీ వెళ్ళావంటే 2 చక్రాల మధ్య నిమ్మకాయలాగా పిండేస్తారు నిన్ను. కథం, నీ పని అయిపోయినట్టే, బై నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఇతను అర్థం చేసుకుని నిజంగానే పోయి ఓదరుస్తున్నాడు. అట్ట కాదురా, ఇది గేమ్ రా. అసలు ఏనా గేమ్లో ఏబిసిడీలు తెలియవు, వాళ్ళు జడ్ దాటి అన్ని పెద్ద బాల్ 6 నేర్చుకొని వచ్చిన పర్సన్స్ ఆ తనుజ దివ్య. ఏనెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు. ఎంత కామెడీ. సుమన్ గారికి కొంచెం బాధపడతాడు. ఎందుకంటే 42 రోజులు బెడ్ మీద ఉన్నాడు, నాకెలా ఉంటుంది ఇంకా అంత చెప్తాడు. ఒక 40 రోజులు బెడ్ మీద ఉన్నాడు. ఆయనకి బాగలేకపోయినా ఆయింట్మెంట్ ఎన్ని పూసేవాడంట భరణిలో మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. సో నాకు ఎలా ఉంటుంది, నాకు చాలా బాధ వేస్తుంది అన్నట్టు దివ్యతో ఆయన బాధపడుతుంటాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అసలు లాస్ట్లో కన్వర్జేషన్ ఉంటుంది అబ్బా, అబ్రప్ట్గా చూపిస్తాడు అది. దివ్యల మాధురి, అదే దువ్వాడ మాధురి, తనూజ అండ్ కళ్యాణ్. అసలు ఏం జరిగింది ఆ వీడియోలో ఏముంది, నాకు అసలు కొంచెం అంత క్లారిటీగా అర్థం కాలేదని. దువ్వాడ మాధురి అయితే దువ్వాడ మాధురి కళ్యాణ్ విలువ అంటే ఇక్కడ అర్థం కాకపోయినా భావంగా అనిపించిందిగా. అక్కడ అన్నది నీకు ఆ కన్వర్జేషన్లో భాగస్వామ్యం అయిందే దువ్వాడ మాధురి అండ్ రమ్య. దువ్వాడ మాధురితో మంచి క్లోజ్గా ఉంటుంది. అసలు వాళ్ళ నటన చూడాలబ్బా ఈరోజు. రాజు అమ్మ బాబోయ్. సో ఏంటి అసలు ఇదంతా మనం నిజంగా నమ్మేలాగా ఉందా? పెద్ద ఇలకత్తమ్మ పిల్ల జరుగుతుందబ్బా ఇంట్లో. అసలు మోర్ ఓవర్ ఏమికి మాధురికి చెప్పింది ఆల్రెడీ, ఎవరు, సంజన. ఆమె పెద్ద యాక్ట్రెస్, సో సీరియల్ యాక్టింగ్ అంతా చేస్తుందని. ఈరోజు ఆమెను మించి ఏం పెర్ఫార్మెన్స్ చేస్తుంది మాధురి గారు కూడా. రామ్మ, రారా నాన్న, తినరా ప్లీజ్ రా, నువ్వు తినకపోతే బాగోదు, అది సంథింగ్ అలా అంటుంటే, నువ్వు ఊరుకూరుకునే నా మీద కోప్పడుతున్నావు రాజు, ఇలా అయితే నేను కెమెరాస్కి పోయి చెప్పేస్తా అని. ఆమెంటే లేదురా, నేను కోపం తగ్గించుకోవాలని ప్రామిస్ అంటది. నేను ప్రామిస్ చేయలేనురా, అది మాత్రం జెన్యూన్గా ఒప్పుకుంది. నిజంగా ఆ వల్ల కాదు కోపం తగ్గించుకోవటం, మాట్లాడకుండా ఉండటం. నేనైతే మాట్లాడకుండా ఉండలేనురా, అది ఇది చేయలేను, కానీ మాట అంటాను, మాట అన్నాక సారీ చెప్తాను అంటుంది.
నీకు ముద్దులు ఇస్తాను, కిస్ చేస్తాను, ఇట్లా అంటుంది. ఏవత్సం అసలు, భయానకం అసలు. సో ఇమ్మాన్యుల్ వచ్చి ఆ బాండ్స్ విషయంలో నేను అలా చేయకపోవడం తప్పు కదా అంటాడు. ఇంకొక మంచి పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ మీకు కనెక్ట్ అయ్యిద్ది. సో రీతుకి ఫేవర్గానే ఉన్నాడబ్బా బిగ్ బాస్. అంటే అంత ఎలా అనిపించిందంటే అర్ధరాత్రి ముచ్చట్లో ఒక విషయం జరిగింది, దానికి కనెక్టింగ్ పాయింట్ ఈరోజు ఉంటుంది. ఏమంటుందంటే సంజన అంటది, ఆయేషా వచ్చి నన్ను అనింది, అసలు రీతుని ఎందుకు నువ్వెందుకు వెళ్ళి గిన్నె గడిగావు, నేను అసలు వెళ్ళి ఆ అమ్మాయిని టార్గెట్ చేద్దాం అనుకున్నాను, టక్కన నువ్వు గిన్నె గడిగావు అని నన్ను అనింది అని. అంటే ఏంటి, ఈరోజు ఆయేషా రీతు నామినేషన్ ఉంటుంది. అంటే ఆయేషా రీతుని టార్గెట్గానే నామినేట్ చేసింది అనే హింట్ అర్ధరాత్రి ముచ్చట్లో ఇచ్చేసాడు బిగ్ బాస్ మనకి. బిగ్ బాస్ ఇచ్చేసాడు మనకి. అంటే ఇక్కడ ఆయేషా ఏం మాట్లాడినా ఆమె ఆర్గ్యుమెంట్ని చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. టార్గెట్ అంటే ఆమె ఏదో కొన్ని పాయింట్స్ ఉంటేనే కదా రీతుని పెట్టుకోవాలని వచ్చింది. బట్ ఇది చూపించటం వల్ల, ఈ మాట అనటం వల్ల అర్ధరాత్రి ముచ్చట్లో ఆమె ఆర్గ్యుమెంట్ని సప్రెస్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా అని కూడా అనిపించింది. ఇట్లా బోలెడని విషయాలు ఉన్నాయి. అంటే కొన్ని నేను సమప్ చేసే కంటే లైన్ బై లైన్ రాసి కొన్ని ఉన్నాయి, అవి చెప్పి వినిపిస్తా. అసలు మస్తు షేడ్స్ ఉన్నాయండి అర్ధరాత్రి ముచ్చట్లో, మస్తు షేడ్స్. నేను యాక్చువల్గా ఒక 3-4 గంటలు నడిచిద్దేమో లైవ్ అనుకున్నా. సో 2 అవర్స్లో 1 hour 30 minutes చూసా, అయిపోయినాయి కళ్ళు అయిపోయినాయి, నిద్రలోకి వెళ్ళిపోయా. మిగిలిన ½ an hour చూసి ఇప్పుడు చేస్తున్నా. మీరు చేయాల్సిందల్లా తెలుసుగా ఏం చేయాలో, మీరు ఒక్క లైక్ కొట్టి ఈ వీడియోని స్టార్ట్ చేస్తే మన వీడియో అలా ముందుకెళ్తుంది, కొంచెం మన వీడియోకి కూడా రీచ్ వస్తుంది. చిన్న ఛానల్స్ని ప్రోత్సహించండి, పుణ్యం కట్టుకోండి. తనుజ ఫ్యాన్స్ ఎలాగో తిట్లేదు, ఎడతారు నన్ను, నాకు అర్థమైపోతుంది నా ఫ్యూచరు ఈ వీడియోలో. బట్ నిజం చెబుదాం, ఓకే, గట్టిగా చెప్దాం, నిజం వైపు నిలబడదాం. రైట్. ఇక్కడ ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చేసరికి రాము ఇక్కడ ఇమ్మాన్యుల్తో ఉంటాడు. ఇమ్మాన్యుల్ హగ్ చేసుకుంటారు రాముని. అన్నా, నువ్వు నా మీద పెట్టుకున్న బాధ్యతని ఇంకా నేను రీచ్ అవ్వాలన్నా, అంటే నువ్వు నన్ను అది పవరస్త్రం ఒకటి వాడతాడు కదా, అది నేను ఇంకా రీచ్ అవ్వాలి, ఇంకా బాగా ఆడతాను అన్నట్టు చెబుతాడు. అంటే తర్వాత హ్యాపీ బర్త్డే టు మై బాయ్ అని అక్కడ ఉన్న గౌరవ్కి చెప్తాడు. ఇక్కడ గౌరవ్ ఏమంటాడు తెలుసా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నువ్వు నాకు హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చావు, రాముని బ్యాగ్ తీసుకొచ్చి అంటాడు. ఎక్సలెంట్ అనిపించింది అసలు. అంటే గౌరవ్ చాలా కనెక్టెడ్గా ఉన్నాడు రాముకి. ఇది బయట నుంచి వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు ఎలా ఉన్నారు అని అట్లీస్ట్. సో అంటే వాళ్ళు కొన్ని రోజులు గేమ్ చూసుంటారు కదా. అంటే రాముని సేవ్ చేయటం అనేది నాకు బర్త్డే గిఫ్ట్ అంటున్నాడు గౌరవ్. చాలా పెద్ద మాట అది. అంటే రాముతో గౌరవ్కున్న బాండ్ని తెలియజేసే ఒక మాట అది. రాము మీద ప్రేమను ఎవరు చూపిస్తున్నారని చెప్పే మాట అది. సూపర్ అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఇటుపక్క దివ్య, అటుపక్క తనుజ ఏడ్చే సీన్లు అట్లా చూపిస్తూ ఉంటాడు కొన్ని. ఓకే, లాస్ట్ 2 weeks రాము ఏం ఆడాడు, భరణి బాగానే ఆడాడు కదా అన్నట్టు ఇమ్మాన్యుల్తో అంటది అనమాట. అన్నప్పుడు మళ్ళీ ఆమెకి డౌట్ వచ్చి అఫ్కోర్స్ ఇది నేను నిన్ను తప్పు పట్టంలే, ఎందుకంటే నెక్స్ట్ సీన్లో ఒక చోట ఇదే డైలాగ్ వచ్చినప్పుడు నేను కంటిన్యూటీ కాబట్టి చెబుతున్నా, నేను నిన్ను తప్పట్టను ఎందుకంటే అది నీ ఇష్టము. సో కానీ ఉంటుంది కదా, నాకు ఇంత సపోర్ట్ చేశాడు కదా అన్నట్టు అలా మాట్లాడిద్ది. సో ఇమ్మాన్యుల్ మాత్రం మీ బంధాల్లో చిక్కుని వెళ్ళిపోవాలి. ఎట్లా వెళ్ళిపోతాడు, తప్పు. ఆ తర్వాత రాము వచ్చి దివ్య దగ్గరికి వస్తాడు. ఓకే, దివ్య బాధపడొద్దు, 1 second చెప్పే కదా. ఈ మాట అనగానే ఇమ్మాన్యుల్తో రాము ఏం ఆడాడు, మొత్తం ఆడింది భరణి గారే అన్నట్టు అంటది కదా. తర్వాత రాము వస్తాడు. రాము వచ్చాక ఇక్కడ చూడండి అమ్మా, నేను ఎందుకు బాధపడుతున్నానంటే ఆయన ఫస్ట్ ప్లేస్లో పెట్టాను కదా, ఆయన క్యాలిబర్ నాకు తెలుసు. ఇక్కడ సింపుల్ అండి, వీళ్ళ పాయింట్స్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, వీళ్ళ పాయింట్స్ని డెరైవ్ చేయాలనుకుంటున్నారు. ఆడియన్స్కి సిగ్నల్ ఇస్తున్నారు. వేడుపులు అనుకుంటే పొరపాటే. ఆడియన్స్కి ఏం సిగ్నల్ అనుకుంటున్నారు. సో తనూజ ఆర్గ్యుమెంట్ చూడండి, నిన్నటి నుంచి అంతా అయిపోయాక, నేను నాన్నగారికి ఎందుకంత దూరంగా ఉన్నానంటే ఈ బాండింగ్స్ విషయంలో ఇంకా ఎక్కడ బాండింగ్స్ పెరిగిపోతాయేమోనని ఒక కారణంతో సో నేను ఆయన్ని ఇగ్నోర్ చేశాను, ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన నాతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఇగ్నోర్ చేసినట్టు మాట్లాడాను. సో కేవలం దీని గురించి అన్నట్టు అంటది. బట్ యాక్చువల్గా జరిగింది ఏంది, నువ్వు నాతో సరిగా ఉండటం లేదని బాధపడిద్ది ఆమె. ఎంత కాంట్రడిక్టరో చూడండి. పెద్ద గేమర్ స్వామి ఇల్లు. ఇప్పుడు ఏం డెరైవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నాకు భరణికి పడటం వల్ల, నేను లాస్ట్ వీక్స్లో ఆయనతో బాగా లేకపోవటం వల్ల ఆయనకి ఏదన్నా జరిగిందేమో, వెళ్ళిపోయాడేమో
ఇమీడియట్గా దాని పర్సెప్షన్ మార్చాలి, దాని వ్యూ పాయింట్ని మార్చాలి నేను అన్న సెన్స్ కనిపిస్తుంది తనూజాలో. ఇక్కడ దివ్యాలో ఏం కనిపిస్తుంది, నేను టాప్ 1 పెట్టా కదా, బట్ నాకు తెలుసు ఆయన టాప్ 1 కాదని. ఇప్పుడు ఆయన అంత ఈజీగా వెళ్ళిపోతే అదేంటి టాప్ 1 పెట్టారు కాబట్టి ఇలా అయిపోయాడు అన్న పాయింట్ తప్పయింది. అది తప్పుని ప్రూవ్ చేయాలి. వీళ్ళిద్దరు పాయింట్స్ చూడు అక్కడక్కడే ఎదురుగుతున్నాయి. నేను టాప్ 1లో పెట్టా కదా, మంచి క్యాలిబర్ కదా, ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి అంటే నేను వచ్చేటప్పటికి ఆయన కరెక్టే, నేనేం గేమ్ ఆడలేదు ఇక్కడ, ఆయన సూపర్గానే ఉంది బయట అని చెప్పటం. ఎక్కడుంది ఆయనకి సూపర్గా బయట? ఫస్ట్ నుంచి ఆయన ఓటింగ్ లేదు. బాబా వేరే లెవెల్ అబ్బా వీళ్ళు, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. ఆ తర్వాత ఇక్కడ దివ్యతోటి రాము, మీరేం తప్పు చేయలేదండి, మీ పని మీరు చేశారు, కాకపోతే నాకు ఆయన వెళ్ళారని బాధగా ఉంది. ఇమాన్యుల్ అనమాట ఇది. నాకు ఆయన వెళ్ళారని బాధగా ఉంది. బాండ్స్ పేరుతో నేను ఆయన సేవ్ చేస్తే ఇక్కడ ఇమాన్యుల్ బాండ్స్ పేరుతో నేను ఆయన సేవ్ చేస్తే గ్రీన్ వచ్చిన రాము వెళ్ళిపోతే అది ఇంకా నాకు చాలా బాధ కలిగించే విషయం అయ్యేది కదా అన్నట్టు అంటాడు, విచ్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. నిన్న కానీ అసలు ఆయన భరణి సేవ్ చేసి ఉంటే ఈరోజు మొత్తం ఇమ్మాన్యుల్ విలన్గా మాట్లాడుకునేవాళ్ళు. అసలు అది అర్థం కావట్లా. ఎందుకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రాముకి దెబ్బేశాడు అన్న ఇది పోయేది ఆయనకి. అట్లా అంటే గ్రీన్ వచ్చిన రాముని వదిలేసి ఆయన సేవ్ చేస్తే నాకు బ్యాడ్ అయ్యేది కదా అన్నట్టు అంటాడు. ఆ తర్వాత రాము వచ్చి తనూజాతో ఇక్కడ మళ్ళా ఎమోషనల్ ఎక్కువ వద్దు అది ఇది అన్నట్టు అంటుంటే ఇక్కడేమో నేను ఆడతారా ఓకే ఖచ్చితంగా ఆడతారా అన్నట్టు అంటూ ఉంటుంది రాముతో. ఇక్కడేమంటాడంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా మాట్లాడేది అది మనకి వినపడినట్టు చెప్తాడు, చూపిస్తాడు బిగ్ బాస్. ఏమంటది, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూరా, నువ్వు సేవ్ అయ్యావు కాబట్టి. తర్వాత తనూజ ఇక్కడ అందరూ బాండింగ్ అంటున్నారా, అందుకే నేనే కావాలని దూరం పెట్టాను. ఇప్పుడు బాండింగ్ అంటున్నారని నువ్వే కావాలని దూరం పెడితే ఆ బాండింగ్ని బ్రేక్ చేయడానికి అన్నట్టు ఉండాలి. నువ్వు బాండింగ్ అని ఎవరో చెప్తే నువ్వు అసలు నా దగ్గరికి రావటం లేదు. సో అసలు బాండింగ్ అని చెప్పి నువ్వు నాతో మాట్లాడటం లేదు. ఆయన చాలా చేస్తున్నాడు, బయట ఒకటి లోపల ఒకటి మనిషి. ఈ ఫుటేజ్లు మనకి ఎయిరబ్బా, ఈ భరణి గారికి చూపించచ్చు. పాపం భరణి గారికి ఆడ చూపించారు ఇవన్నీ. ఇప్పటికీ భరణి గారికి తనూజ అంటే ఒక రేంజ్ అనమాట. అట్లా ఉంది. బయటికి పోయాక కూడా అసలు సూపర్ అంతే. నేనే కావాలని దూరం పెట్టానంటూ ఇక్కడ కెమెరాతో మాట్లాడుతూ ఉంటుంది. నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు, హెల్త్ బాగా చూసుకో, చిక్కిపోయి ఉంటావు, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, ఓకే ఇక నేను ఆడవను, నేను గేమ్లోకి దిగుతున్నాను అన్నట్టు. ఓకే ఇక్కడ మళ్ళా చూడండి అసలేమో ఇక్కడ మళ్ళీ దివ్య దగ్గరికి వెళ్ళి దివ్యాలు కూడా ఓదార్చింది వీళ్ళిద్దరు. తనుజ దివ్య దగ్గర ఇక వద్దు, ఇక బాధపడొద్దు, ఓకే మనం ఇంకా గేమ్ ఆడాలి, దీని నుంచి బయటికి రావాలి మన ఇద్దరం బాగా ఆడాలి, రా హగ్ కావాలా రా అని చెప్పి హగ్ చేసుకుంటుంది. ఆమె వస్తుంది, ఏం హగ్ చేసుకుంటుంది. చాలా మస్తు సీన్స్ ఉన్నాయి అసలు. అర్ధరాత్రి మైండ్ బ్లాక్ అసలు. ఆ తర్వాత ఇమ్మాన్యుల్తో సంజన ఏదైతే అంటుందో, దివ్యారాము ఏమాడాడు అంటుంది, నేను తీసుకుంది కరెక్టే కదా మమ్మీ అంటే ఈ పాయింట్ ఏంటంటే ఇమ్ము సంజన విషయంలో ఇమ్మాన్యుల్ అడుగుతాడు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా మమ్మీ అంటే 100% కరెక్ట్గా నువ్వేం థింక్ చేయొద్దు, సో అది గేమ్ రా, వీళ్ళందరూ వేరేలాగా ఆలోచిస్తున్నారు, బోర్డు మీద పాయింట్స్ ఉన్నంత మాత్రం ఏదో బాగా అన్నట్టు కాదు, బిగ్ బాస్ ఇది ఆల్ అబౌట్ చాలా ఉంటుంది, ఇంకా ఒక ఫిజికల్ గేమ్సే కాదు, ఆయన కొంచెం తేడాగానే ఉన్నాడు, పోయాడు, ఏం కాదులే అన్నట్టు చెప్పింది ఆమె ఎలిమినేషన్ గురించి. ఆ తర్వాత ఒకనొక దశలో కిచెన్ దగ్గర టాక్స్ కూడా ఉంటాయి. ఆ టాక్స్లో రీతు ఏమో నేను భరణి గారి ఎలిమినేషన్ని ఎక్స్పెక్ట్ చేశాను అంటది, సంజన ఏమో నేను రాము పోతా అనుకున్నా కానీ ఇతను పోయింది, కానీ ఆయన పెదరాయుడు వేషాలన్నీ చూస్తే మళ్ళీ డౌట్ వచ్చింది అన్నట్టు అంటది. సో ఈ చర్చలు కూడా జరుగుతాయి అనమాట. ఓకే ఆ తర్వాత అసలు సుమన్ అయితే ఈ నామినేషన్ గురించి ఏకంగా సీక్రెట్ రూమ్ అనుకుంటాడు. ఆయన లాస్ట్లో చెప్తాడు, నాకు ఎందుకో సీక్రెట్ రూమ్ అనిపిస్తుంది అంటే, సీక్రెట్ రూమ్ అయితే మంచిదే కానీ అది అయ్యిద్దంటావా? ఆమెకు తెలుసు దివ్యాకి ఇన్ని సీక్రెట్ రూమ్లు ఎందుకు ఉంటాయి. ఒకసారి ఆల్రెడీ ఆమె పోయొచ్చాక తట్టు ఈ వీక్ జరిగింది ఒకే ఒక సింగిల్ ఎలిమినేషను, ఛాన్సెస్ వెరీ వెరీ లో అని తెలుసు కదా. సుమన్ పాప అమాయకంగా చెప్తున్నాడు ఆమెతోటి, సుమన్ వాళ్ళని బుజ్జగిస్తా మాటలు, రాము వాళ్ళిద్దరికి ధైర్యం చెప్తుంటే అమ్మ నాయన మీరు మహానుభావులు రా స్వామి అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్నోసెన్స్ ఈ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుందని కూడా అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టికి ఓట్లు పడుతున్నాయి అంటే, రాము సేవ్ అయ్యాడు అంటే సుమన్ శెట్టికి ఆ అమాయకత్వం వల్లే. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే నాయన వీటన్నిటికంటే
ఆడకపోయినా ఆయనే బెటర్ రా బాబు అన్నట్టు ఆయన కోట్లేస్తున్నారు. సో అది మ్యాటర్ అక్కడ. సో అది అది ముందుకు లాగుతుంది సుమన్ని. ఆ తర్వాత నాన్న జాగ్రత్తగా ఉండు అన్నట్టు చెప్తుంది కదా. ఆ తర్వాత ఇక్కడ సుమన్ సుమన్ తనూజ వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు డిస్కషన్ అనమాట. ఇక్కడ చూడండి, తనూజ ఫస్ట్ బాధపడుతుంటే బాధపడద్దు తను అని చెప్పి, అట్లయితే నేను కూడా బాధపడాలి కదా. ఫస్ట్ రోజు నుంచి నాకు బెడ్మిట్ ఆయన, నాకు ఆయింట్మెంట్ కూడా రాసేవాడు, ఎప్పుడు ఎప్పుడు పెయిన్ అన్నా అలా చేసేవాడు అని సుమన్ చెప్తుంటే, సుమన్ అన్న నువ్వు అలా బాధపడుద్దన్నా, నువ్వు ఏడుస్తుంటే నాకు ఇంకా ఏడుపు వస్తుందన్నా అన్నట్టు అంటది. నో, నువ్వెందుకు ఏడుస్తున్నావు సుమన్? భరణి గారి విషయం ఏడిస్తే గీడిస్తే నేను ఏడవాలి, నువ్వు ఏడిస్తే అది మళ్ళీ నీకు కొంచెం టర్న్ అయితే ఇప్పటికే నీకు ఇంకా ఓటింగ్ ఉందని నాకు అర్థమైపోతుంది. నో, నువ్వు ఏడవద్దు అన్నట్టు అనిపించింది నాకు. ఇది నా మనసులో భావన. మీ మనసులో భావన ఏదో కామెంట్ చేయండి. ఏడవద్దన్న అన్నట్టంటే ఇక్కడ మళ్ళీ వెంటనే అన్నా ఏంటన్నా గేమ్లోకి వచ్చేసింది. ఏంటన్నా నీ గేమ్ అసలు కేకలాగా ఆడేవన్నా, అసలు నువ్వేం మాట్లాడుతున్న ఆడియన్స్ హర్షధ్వానాలన్నా, అసలు ఏందన్నా ఇంకా ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమంటుందంటే, ఏంటన్నా నువ్వు బయట ఏం చేసి వచ్చావు అన్నట్టు అంటది. అంటే ఏంటి, బయట ఏం చేసి వచ్చావంటే నీ ఆటకు తగ్గట్టు లేదు అన్నట్ట. చూడండి ఆ చిన్న లైన్లో మనం ఏమర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి పిఆర్లు లేవు. ఇవాళ రేపు హిందీలో లాగానే తెలుగులో ఫస్ట్ కొంతమందికి పిఆర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు హిందీ సీజన్ లాగానే ప్రతి ఒక్క కంటెస్టెంట్కి అక్కడ ఓపెన్గా చెప్పుకుంటారు, ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్లు మేమే అని. ఇక్కడ తెలుగులో కూడా ఎవరి రేంజ్లో వాళ్ళు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పటం బయట ఏం చేసి వచ్చావన్నా అంటే ఏమేం చేసి రాలా. అసలు మరీ ఇంకా అంత దారుణం అంటే తనూజ పిఆర్ టీం కానీ ఫ్యాన్స్ కానీ ఒక్క మాట ఏదనంటే బూతులతో దాడి. చూడండి అసలు ఎంత దాడి చేస్తారో నాయన. ఏం చేసి వచ్చావన్నా అని ఏంటంటుంది సుమన్ని. సుమన్కి ఉంది పిఆర్, తనూజాకి ఉంది. అక్కడ ఎవరు తక్కువ అందరూ పెట్టుకునే వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఈ వీక్ నీ ఆట నీ పాట అన్నీ సూపర్గా ఉన్నాయి అన్నా, అసలు ఏందన్నా నువ్వు సూపర్గా ఆడావన్నా అన్నట్టు పొగిడిద్ది అనమాట. ఈ వీక్ అంటది. తర్వాత మళ్ళా తనూజ నాన్న, మళ్ళీ నాన్నతోటి, నాన్న ఐ విల్ మిస్ యూ నాన్న, డోంట్ ఫీల్ నాన్న, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. అంటే నువ్వు అస్సలు బాధపడద్దు నా గురించి, నేను నిన్ను ప్రౌడ్ చేస్తా, విన్నర్ అవుతా సీజన్ 9కి అన్నట్టు అని చెప్పినట్టు అనిపించింది నాకు, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అనగానే. ఆ తర్వాత సంజన వచ్చి గిన్నె గడిగింది కదా, అది ఆల్రెడీ చెప్పాను. దాని గురించి ఆయేష అసలు నువ్వు ఎందుకు గడిగావు గిన్నె, అసలు నేనేదో భయంకరమైన టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే రీతుని మొత్తం ప్లాన్ పాడు చేసావు అన్నట్టు చెప్పిందంట. ఈ డైలాగ్ వల్ల ఆయేషా గేమ్ని దించేసినట్టే దించేసినట్టే. ఎందుకంటే నామినేషన్స్లో భాగంగా అప్డేట్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఏమో కొంచెం ఆయేషాకి రీతు గట్టిగా పడిద్దంట. పడినప్పుడు ఇక్కడ ఆమె టార్గెట్ చేసినట్టు ముందే మనకి చెప్పినట్టు అది. ఆ తర్వాత ఒక్క నిమిషం, ఇక్కడ సుమనన్న అక్కడ ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ 2 పాయింట్లు చూడు. కళ్యాణ్ మారాడా, ఇంకొంచెం ఆ ఛాయలు ఉన్నాయా అని చెప్పడానికి నేను చెప్పాను. నేను ఒక వీడియో చేశాను, నా రాత్రి రివ్యూ చూడండి. జస్ట్ 3 పాయింట్ల మీద చెప్తా. చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి దానికి. నేను నిజంగా చాలా ఇంకా హెవీగా బూతులు వస్తాయి అనుకున్నా. తనుజ గురించి చేసిన వీడియో కదా. సో తనూజ గేమ్కి కళ్యాణ్ చిక్కుతాడా, ఎందుకంటే ఇక్కడ తనూజ కళ్యాణ్తో ఉండాలనుకుంటుంది. కళ్యాణ్ ఇన్పుట్స్ తర్వాత దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఉండాలనుకున్నా ఏం ఉండనిస్తుందా అనే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను నేను. ఏందిరా, ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశా. ఆ డౌట్ నిజమయ్యే విధంగా మాట్లాడుతుంది. సో కళ్యాణ్ అటు ఇటు వెళ్తుంటే, కళ్యాణ్ ఒక 2 నిమిషాలు టైం ఉందా నీతో మాట్లాడటానికి అంటే, అదేదో కడగాలంటే అబ్బా కడగాలా, మాట్లాడటానికి టైం లేదా ఇట్లా అంటుంది. ఇతనేమో వాటర్ బాటిల్ తెచ్చి సుమన్కి ఇచ్చి, సుమన్కి వాటర్ బాటిల్ ఇవ్వగానే సుమన్ నాకు వద్దు వాటర్ బాటిల్ అంటాడు. నీకు కాదన్నా, నువ్వు పొరపాటు పడ్డావు, తనుజాకి ఇవ్వు అంట. అంటే ఆయన కెప్టెనా లేకపోతే వర్కరా, ఆయనకి పనులు చెప్తున్నారు పాప. ఆయన నీట్గా చేస్తున్నాడు. కళ్యాణ్ కెప్టెన్, కళ్యాణ్ వాటర్ బాటిల్ ఇస్తే తనుజాకి మీ ఇద్దరికి ఏమైంది అసలు అది అన్నట్టు అడుగుతాడు. ఏం లేదులన్నా నువ్వు వెళ్ళి ఇవ్వు అన్నట్టు. ఆమె తెచ్చుకోలేదా ఆమె బాటిల్, నువ్వు ఇవ్వాలా అయ్యా, నువ్వు ఇవ్వాలా. తర్వాత ఫుడ్ కూడా తెచ్చిస్తాడు ఒకసారి, ఆ పాయసమో ఏదో ఫుడ్ కూడా అలా తెచ్చిస్తే, అక్కడ కళ్యాణ్ ఫుడ్ తెచ్చి ఇచ్చినప్పుడు ఏముంటుంది, దివ్య ఉంటుంది.
మళ్ళా ఆమెని అడిగి ఏమైనా అడగకపోతే బాగాలేదు అని అనుకోని, "అరే! దివ్య నీకేమన్నా కావాలారా" అన్నట్టు అడుగుతాడు. అబ్బా! హ్మ్. అది ఈ పాయింట్‌లోనే నేను జెప్పింది. 'తనూజ' గేమ్ రకరకాలుగా బోతుందన్నప్పుడు ఈ పాయింట్. ఓకే. ఒక ఫ్రెండ్‌ని క్లోజ్‌గా ఉంచుకో. ఒక ఎనిమీని ఇంకా క్లోజ్‌గా ఉంచాలి. అంతే కదా! సక్సెస్ అయిపోయేది గేమ్ అప్పుడే. అన్న 'గాడ్ ఫాదర్' డైలాగ్ అందుకే స్టార్టింగే ఉటంకించింది నేను. తర్వాత ఆ! ఇక్కడ మాధురి, త తనూజ వచ్చి అడుగుతుంది. చెప్పా గదా! ఈ మధ్య నేను నిన్ను చూస్తున్నాను. ఊరికూరికనే అరుస్తున్నావు. నాకు ప్రామిస్ చెయి నువ్వు అరవనని. అంటే ఒరేయ్! నేను అరవనని జెప్పి ప్రామిస్ చేయలేనురా. ఎందుకంటే నేను అట్లా ఉండలేను కాబట్టి అరుస్తాను. కాపోతే నీకు తర్వాత సారీ జెప్పి, ఐ లవ్ యూ జెప్పి ఒక ముద్దు పెట్టి ఇట్లా జేస్తాను అన్నట్టంది. ఆ! అక్కడ అక్కడ అంటే ఈ డైలాగ్ చెప్తే చాలా ఇదిగా ఉంటది గానీ చూస్తేనా అబ్బో! అసల ఈ సంజన సారీ తనూజ మాటలు, మాధురి మాటలు ఆ! ఇక్కడ మాధురి గారు గూడా ఏమి యాక్టింగ్‌కి తగ్గట్టు ఈమె గూడా రాకన్నా, రానాన్న ఏంట్రా బుజ్జి నువ్వు అన్నట్టు ఆమంటుంది. సో, ఇప్పుడు సంజన ఏదైతే జెప్పిందో నాకు నిజంగా సంజన గారు గుర్తొచ్చారబ్బా! పాయింట్లయితే. అమ్మా! అసలు నువ్వు అట్ట అనుకున్నావు గాని చాలా సీరియల్ యాక్టింగ్ ఉంటది. గమనించు మేము యాక్ట్రెస్‌ని కదా! సో, ఆ హావభావాలన్నీ అక్కడ పలికేస్తది అన్నది. కరెక్ట్. ఆ! ఆ తర్వాత ఇక్కడ తనూజ వచ్చి మాధురి ఆ వీడియోలు చూపిస్తది గదా! అది పర్ఫెక్ట్‌గా ఏంటంటే అసలు ఏంది ఆ వీడియోస్‌లో పర్ఫెక్ట్‌గా ఏందంటే ఆమేమంటదంటే, "అరేయ్! నేనట్లా చెప్పకూడదురా వేరే వాళ్ళు చెప్పినియి" అన్నట్టంటది. ఒకరి మాటలు ఒకరికి చెప్పకూడదురా ఆ! నీతో మాట్లాడాలి అంటే అదేదో వాష్ చేసుకొని వస్తాను. అదే విధంగా తింటాడు అవునా? ఆ! కరెక్ట్. ఇక్కడ నేను చెప్పకూడదంటే కళ్యాణ్ అడుగు అన్నట్టు అంటది. ఇక్కడ కళ్యాణ్ గురించే. ఇక్కడే అడిగేది. కళ్యాణ్ నీతో మాట్లాడాలి. అంటే ఇదేదో కొంచెం వాష్ చేసుకొని రావాలంటే, ఆహా! 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 కానీ, కానీ అన్నట్టు అంటది. అంటే ఏంది? అట్లా మాట్లాడాలనంగానే ఆయన అన్ని పనులు వదిలేసి టక్కన ఉండాలి. హ్మ్. అప్పటికి ఒక 2 సీన్‌లు కనపడ్డాయి ఆయన. అంటే ఆయన మరీ డిస్టెన్స్ పెడితే బాగోదనో ఏమో, ఆ వాటర్ బాటిల్ ఇవ్వటం, కొంచెం ప్లేట్ తెచ్చియటం ఇయి చేస్తున్నాడు మనోడు. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ రీతు వచ్చి సంజనాతో ఏమంటది? ఇక్కడ హైపర్ ఆది మాటలు వస్తాయి. ఇక్కడ ఏమేమంటది? "నువ్వేం అసలా హైపర్ ఆది చెప్పింది కరెక్టే. నీ గేమ్ తక్కువనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరో ముందుండి ఆడిస్తే తప్పితే నువ్వు ఆడటం లేదేమో" అంటే, "అదెందుకు? నేనెందుకు ఆడలేదు? నేను చాలా బాగా ఆడాను. నేను చాలా బాగా నామినేషన్స్ చేశాను కదా!" అన్నట్టు కూడా అంటది. నామినేషన్ ఒక్క పాయింటే గాదు గదా! అన్నప్పుడు నామినేషన్స్ గురించొచ్చినప్పుడు, నేను నామినేషన్ చేసి పాయింట్స్ పెడితేనే కదా! భరణి గారు ఎళ్ళిపోయింది. నాకు చాలా బాధగా ఉంది అన్నట్టంది. అంటే నా నామినేషన్స్ వల్లే ఆయనెళ్ళిపోయాడు అనేది కొంచెం ఇండైరెక్ట్‌గా కన్వే చేసిందామె. కన్వే చేసింది. ఆ తర్వాత కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. ఇమ్మాన్యుల్‌కి తలకి ఆయిల్ పెడతా ఉంటే, "అరేయ్! చూడరా నువ్వు మంచి ప్రోటీన్ వాడాలి. నెత్తిలో హెయిర్ అంతా రాలిపోతుందిరా" అన్నట్టు తలకి మాలిష్ చేస్తా ఈళ్ళ మాటలుంటాయి. "ఏంట్రా గేమ్ ఎలా ఉంది?" అది ఇది అని మాట్లాడుకుంటా కొన్ని నామినేషన్స్ గూడా జరుగుతాయి. "జానీ చేస్తున్నావా?" అంటది. జానీ ఇక్కడేం చేస్తున్నాడంటే ఆయన కట్ చేస్తున్నాడబ్బా మధ్య మధ్యలో కంప్లీట్ కన్వర్జేషన్స్ ఉంచటంలా. ఆయన మతలబ్ ఏంటో గాని 'బిగ్ బాస్' సో, అంతకు మించి మనం ఏదైనా ప్రిడిక్ట్ చేస్తే ఆ మాట తప్పైతే మళ్ళా మీరు నన్ను తిట్టుకునే ఛాన్స్ ఉంది. జానీ చేస్తున్నావంటే, లేదు అన్నట్టు అంటారు. కానీ ఇక్కడ ఈ జానీ ఈమె చేసినట్టుంది. అంటే తనూజ. ఎందుకంటే ఈమెకి ఛాన్స్ వచ్చినప్పుడు తనూజని చేసిందంట సంజనాని బాగా. ఎలా ఉంటదో ఏంటో చూడాలి. సో, ఇంట్రెస్టింగ్‌లీ ఆయేషా నామినేషన్స్ వేరేగున్నాయి. ఈసారి ఆయేషా వచ్చి తనూజని చేయలా. కొంచెం వైస్‌గానే బిహేవ్ చేసినట్టు. మళ్ళా తనూజనేస్తే ఇంక అయిపోయినట్టే ఆమె గేమ్. ఇప్పటికే రీతూని చేసినా గాని ఆమె టార్గెట్ గేమ్. ఇక్కడ ఈ అమ్మాయికి తెలియటంలా ఆయేషాకి గేము. ఇప్పుడు వెళ్లి నేను రీతూని టార్గెట్ చేయాలనుకున్నాను, నేను రీతూని టార్గెట్ చేయాలనుకున్నాననేది తెలివిగల గేమా? నీకు టార్గెట్ చేసి అందులో తప్పేమన్నా పాయింట్స్ ఉంటే చెప్పాలి. అది వైస్ గేమ్. ఇక నువ్వు అలా చెప్పడం వల్ల సంజన అక్కడే ఓపెన్ అయిపోయింది. అమ్మ ఇప్పుడు రీతు ఒకే ఒక్క డైలాగు. ఆయేషా ఎందుకు ఆయేషా నువ్వు ఇప్పుడు ఒక 20 పాయింట్లు పెట్టి ఆయేషా రీతు నామినేట్ చేశా. ఎందుకు ఆయేషా నువ్వు నాకు రాత్రే సంజన గారు చెప్పారు. నిన్ను టార్గెట్ చేయాలనుకుంటున్నామని. నాకు అర్థమైపోయింది నీ గేము. కానీ అందనుకో ఖతం. ఆమె డౌన్ అయిపోద్ది కదా! ఆమె గేము. అంటది యెస్. నా టార్గెట్ నువ్వే అన్నట్టు అంటది. తగ్గేదేం కాదేమో. కానీ అది వేస్ట్ కదా! అన్నట్టు అనిపిస్తుంది నాకు. ముందే హింట్లు ఇవ్వటం. సో, ఇక్కడ గేమ్ గురించి మాట్లాడుకుంటా నేనేమన్నా తప్పు చేశానా అంటే అదేం లేదురా అన్నట్టు అంటది. మనం ఇంకా గేమ్ గేమ్ ఎలా ముందుకెళ్ళాలి ఏంటని దాని గురించి ఒక నార్మల్ చర్చ ఉంటది. ఓకే. ఆ తర్వాత
ఇక్కడ సుమన్ శెట్టి అండ్ దివ్యాది లాస్ట్‌లో ఉంటది. అదే చెప్పా గదా! అతను నేను ఇక్కడ ఉంటాననుకున్నాను. సీక్రెట్ రూమ్‌లో ఉంటా అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే హ్మ్. అంటే ఖచ్చితంగా వెళ్ళలేదేమో అన్నట్టు నేను అనుకుంటున్నాను. ఉండొచ్చు అన్నట్టంటే, ఉంటే నేను గూడా చాలా హ్యాపీ. కానీ అది జరిగిద్దో లేదో అన్నట్టు చెప్తారనమాట. సో, త్రూఅవుట్ నిన్న జరిగిన హైలైట్ విషయాలైతే ఇవే నేను చెప్పినయే. ఓకేనా? కొన్ని లైన్ బై లైన్ చెప్పాల్సినయి లైన్ బై లైన్ చెప్పా. సమ్ అప్ చేయాల్సినయి సమ్ అప్ చేసేసా. ఓవరాల్‌గా నాకేమనిపించిందంటే కంక్లూడ్ చేయాల్సొస్తే, సో, ఏదైతే బయట బయట జనాలు భరణి గారి ఎలిమినేషన్ విషయంలో మనల్ని తప్పుగా ఎలా అర్థం చేసుకోగలరో, ఆ అర్థం చేసుకోకుండా ఉండటానికి ఇది రీజన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈళ్ళిద్దరు. తనూజ అండ్ దివ్య. తనూజ ఏమో నాన్నగారిని నేను డిస్టెన్స్ పెట్టింది ఈ బాండ్స్ పేరుతో ఎక్కడ మళ్ళా ఇబ్బంది అయిద్దేమోనని అని. బట్ విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. ఆమె పెట్టింది నువ్వు అందరితో బాగుంటున్నావు, నాతో బాగుంటం లేదు. నువ్వు అందరితో బాగుంటున్నావు, నాతో బాగుంటం లేదు. నువ్వు దివ్య వచ్చాక మారిపోయావు. నువ్వు అది చేసావు, ఇది చేసావు. ఏమా నువ్వు తనూజతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడట్లేదు. తనూజకి హెల్ప్ చేస్తున్నావు, నాకు చేయట్లేదు. ఎన్ని సార్లు అవకాశం వచ్చినా నాకు చేయలేదని ఏమ చేసింది. ఏమ పాయింట్ ఏంది? ఫస్ట్‌లో పెట్టింది ఎక్కడ తప్పైపోద్దో అని చెప్పి నేనది చాలా క్యాలిబర్‌గా ఉన్నాడు అది నిజమే. ఇక నేనేం అబద్ధం చేయలేదు. బయట గేమ్ చూసి వచ్చినప్పుడు కూడా ఆయన టాప్‌లోనే ఉన్నాడు. ఇప్పుడు లేకపోతే నేను టాప్ 1లో పెట్టి ఆయనతో గేమ్ ఆడానన్నది వస్తది గదా! నిన్న నాకు సార్ అంటాడు గదా! "నువ్వు మాత్రం ఏం తక్కువ చేసావమ్మా బయట గేమ్ చూసొచ్చి అందరిని టాప్‌లో పెట్టి వాళ్ళతో రిలేషన్ ఒక అన్న రిలేషన్ ఇయన్నీ ఆడావు గదంటే" "అదేం లేదు సార్ జెన్యూన్‌గా ఫీల్ అయ్యాను సార్" అది ఇది అన్నట్టు అంటది గదా! సో, అది. హ్మ్. ఇక్కడ ఇక్కడ చూడండి మాధురి గారు నిన్న గదా చూసింది. అంటే మనం ఏం అర్థం జేసుకోవాలి తనూజ గారి ఆర్ట్‌ని? మీరు చెప్పండి. మీరు నన్ను తిట్టినా, తనూజ ఫ్యాన్స్ నన్ను తిట్టినా ఒక్క క్షణం ఆలోచించండి. వివేకంతో ఆలోచించి నన్ను తిట్టండి. ఓకేనా? ఇప్పుడు నిన్నటి దాకా ఆమెనన్న దాంట్లో భాగస్వామ్యమైన ఆమెని అంత ప్యాంపరింగ్ చేస్తా, అంత ఇదిగా ఉంటే ఈ గేమ్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది మామూలు కలయిక గాదు. మామూలుగా గాదు. చాలా ఫన్నీగా అది కాదు రాజు అని అలా కాదు రాజా అని అబ్బా! దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.